పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పశ్చిమాసియాన్ని శాంతి నెలకొల్పేందుకు కూడా ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది. శాంతి స్థాపన కోసం 4 సూత్రాల ఒక రోడ్ మ్యాప్ను ప్రతిపాదించారు జిన్పింగ్. పాకిస్తాన్ ప్రయత్నం విఫలం కావడంతోనే ఇప్పుడు జిన్పింగ్ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఇక దీంతో కూడా పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఎటువంటి షరతులు అంటూ కూడా ఒక 4 సూత్రాలతో కూడినటువంటి ఒక రోడ్ మ్యాప్ జిన్పింగ్ రెడీ చేశారు, ప్రతిపాదించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఈ ప్రతిపాదన చేశారు జిన్పింగ్. అబుదాబి యువరాజు షేక్ బిన్ మొహమ్మద్తో ప్రతిపాదన చేశారు జిన్పింగ్. ఇక దీంట్లో కూడా ఈ 4 అంశాలను కనుక మనం చూసుకుంటే, ఒకటేమో ప్రాంతీయ శాంతియుత సహజీవనం, సార్వభౌమాధికారాన్ని గౌరవించటం, అభివృద్ధి, భద్రతా సమన్వయం, అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించటం. ఈ 4 అంశాలను కూడా ఇప్పుడు జిన్పింగ్ చెప్పడం జరిగింది. అంటే ప్రాంతీయ శాంతియుత సహజీవనం, ఆ ప్రాంతంలో కూడా శాంతిని నెలకొల్పటం, అంటే దాడులు చేయకుండా ఉండటం, ఇదొకటి చూడొచ్చు. సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, ఆ దేశంలో ఉన్నటువంటి గౌరవ రూల్స్ని కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సార్వభౌమాధికారాలను కానీ గౌరవించటం, అభివృద్ధి, భద్రతా సమన్వయం, అక్కడ అభివృద్ధిని వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాలి, అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం. అంతే ఇప్పుడు మనకి అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాలు కలిసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టుకున్నాయి, వాటన్నిటిని కూడా క్రాస్ చేయకుండా పరిరక్షించాలి. ఇలా 4 సూత్రాలను ప్రతిపాదించారు. ఇక ప్రపంచం తిరిగి అరాచక పాలనలోకి జారిపోకుండా చూసుకోవాలంటూ కూడా జిన్పింగ్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ కూడా ప్రస్తుతం ట్రంప్ వ్యవహరిస్తున్న తీరైతే అంతే ఉంది, తనకు అనిపించిందే చేస్తాడు. ప్రపంచ దేశాల విషయంలో కూడా ఏది కూడా రూల్స్ అనేవి కూడా మనం రూల్స్ అనేవి మనందరం కూడా ఫామ్ చేసుకున్నాం. దేశాలన్నీ కూడా దేశాల మధ్య కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, కానీ ట్రంప్ మాత్రం అవేవి పాటించకుండా తనకు నచ్చితే పాటిస్తాడు, నచ్చకపోతేనేమో కనీసం అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేస్తాడు. ఇక పరోక్షంగా అమెరికా ఇజ్రాయెల్ను టార్గెట్ చేశారు ఇప్పుడు చైనా ప్రెసిడెంట్. ఈ రూల్స్తో మనం క్లియర్గా కూడా చూడొచ్చు. ఇక ఇటు వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు ట్రంప్. ఇక చైనాలో పర్యటించబోతున్న వేళ ఇటువంటి ఒక 4 సూత్రాలను కూడా జిన్పింగ్ ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రతిపాదించడంతో కూడా అంటే నెక్స్ట్ ఇప్పుడు చైనానైతే మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరించడంలో చైనా సఫలం అవుతుందా? ఎస్ రేణు, అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి గత కొన్ని రోజులు అమెరికా ఈ పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇస్లామాబాద్ లో కానీ అంటే ఇస్లామాబాద్ లో జరిగినటువంటి చర్చలు కానీ, అంతకుముందు హంగేరీలో కానీ లేదా యుఏఈలో కానీ ఇట్లా కొన్నిసార్లు చర్చలు జరిగినాయి. ఆ తర్వాత ఇస్లామాబాద్ లో జరిగినటువంటి చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనడం, అదేవిధంగా ఇరాన్ కు సంబంధించి హై లెవెల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు పాల్గొనడం, ఇదంతా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఒప్పందం గురించి అంటే 2 దేశాల మధ్య ఒప్పందం జరగలేదు, దానికి తోడు 2 దేశాల మధ్య నమ్మకం అనేది లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ వీకెండ్ లో కూడా చర్చలు జరిపేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇరాన్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా మాకున్నాయి అనేటువంటి ఆవేదన కూడా కొంత వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో పని జరగదు, దీనికి సంబంధించి నేరుగా ఇరాన్ తో సంబంధాలు ఉన్నటువంటి, ఎందుకంటే ఇరాన్ ఆర్థికంగా ఈ స్థాయిలో బలంగా ఉండడానికి చైనాకు అమ్ముతున్నటువంటి చమురు కారణం. ఈ నేపథ్యంలోనే అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఇరాన్ తలొగ్గే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి చర్చలో కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇరాన్ కు చైనా నుంచి వస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, సీమైన్స్ కి సంబంధించిన టెక్నాలజీ కానీ, అదేవిధంగా మ్యాన్ ప్యాక్స్ ఆ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నింటినీ అంటే చైనాకు ఇరాన్ తో సుదీర్ఘకాలం అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు $400 బిలియన్ ఒప్పందం కూడా 2021లో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఆసక్తి అయితే ఉంది. ఇరాన్ చైనా అయితే వంచగలుగుతుంది అనేటువంటి కొంత నమ్మకం కూడా అమెరికా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ వ్యవహార శైలే కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్ గా ఇక్కడ జిన్పింగ్ యుఏఈకి వెళ్ళడం, అక్కడ కొంత అయితే అక్కడ యుఏఈలో ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులకు స్పష్టమైనటువంటి భద్రత కలిగిస్తేనే నేను వస్తానని, నేను దీనికి సంబంధించి రాజీ కుదురుస్తాను అనేది కూడా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో అంటే చైనా ప్రతిపాదించినటువంటి సూత్రాలు కానీ వీటన్నిటి ట్రంప్
అంటే ఆమోదించే పరిస్థితి ఉందా? మరో నెలలో కూడా అక్కడ పర్యటించబోతున్నారు. అక్కడ ఆమోదించకపోతే యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. ఇరాన్ తలొంచేటువంటి అవకాశం కనపడటం లేదు. ఇరాన్ కు చైనా మద్దతు ఉంది, రష్యా మద్దతు ఉంది. అలాగే ఇటు భారత్ కూడా పరోక్షంగా ఇరాన్ కు మద్దతు ఇస్తుంది. దాదాపు అగ్రరాజ్యాలన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఇరాన్ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో దీనికి సంబంధించి ఆమోదించే పరిస్థితి లేకపోతే ట్రంప్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించినటువంటి డొనాల్డ్ ట్రంప్. ఎందుకోనంటే 2015లో ఒబామా అమెరికా అధ్యక్షులుగా ఉన్న సమయంలో జరిగినటువంటి అణు ఒప్పందాన్ని 2018లో ట్రంప్ వచ్చిన తర్వాత రద్దు చేయడం, అది వివాదాస్పదమైంది. ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఇరాన్ మీద మాక్సిమం ప్రెషర్ పేరుతో పెద్ద ఎత్తున అండ్ మందులను కూడా, క్యాన్సర్ బాధితులకు అందాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇరాన్కు వెళ్లకుండా అమెరికా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ తప్పు ఎటు నుంచి ఎటు చూసినా సరే అమెరికాది ఇజ్రాయెల్లో కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకనే వాళ్ళు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇరాన్ కూడా వాళ్ళ మిసైల్ శక్తిని కానీ వీటన్నింటినీ కూడా వాళ్ళు, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఉంటే తప్పేంటి అనేది ఇప్పుడు ప్రధానంగా కనపడుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ ఇరాన్ కి సంబంధించి అణు కార్యక్రమాలు నిలిపివేయకుండానే చైనా ఒప్పందం కుదిర్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక చైనా ఇందులో కూడా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఆల్రెడీ కూడా పాకిస్తాన్లో మనం చూసాము, శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ సరైన రోల్ని ప్లే చేయలేకపోయింది, అక్కడ విఫలమైందని కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. అంటే అక్కడ జరిగినటువంటి అంటే ప్రధాన ప్రతిపాదనలు అయితే దేనికోసమైతే ఇటు అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందో, ఖమేనీని చంపిందో, కానీ ఆ ఉద్దేశం మాత్రం నెరవేరట్లేదు. అందుకని అమెరికా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ కనుక ఆ ఒప్పందాలను కనుక ఒప్పుకుంటే ఇంకా ఖమేనీ చావుకు కూడా వాళ్ళు బదులిచ్చినట్లుంటుంది, వెనక్కి తగ్గినట్లుంటుంది. సో వీటన్నిటి పరిస్థితులు కూడా యుద్ధం అయితే ఆగటం లేదు. ఇక ప్రాంతీయత శాంతియుత సహజీవనం అని చెప్పడం అంటే ఇప్పుడు ప్రాంతీయ శాంతియుత సహజీవనం ఇప్పుడు ఇరాన్లోనే మనం చూసుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని కూడా అక్కడ కొన్ని మతాలను టార్గెట్గా చేసుకొని కూడా ట్రంప్ అల్లర్లను ప్రోత్సహిస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి వారిని. సో ఇలాంటివన్నీ కూడా ప్రాంతీయ సహజీవనానికి కూడా సహకరించాలి, అల్లర్లను ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఈ ఖమేనీని చంపడానికి ముందర కూడా అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు ఆ సమయంలో కూడా అక్కడికి ఆయుధాలను పంపిణీ చేశానంటూ కూడా ట్రంపే స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ ఆయుధాలను వాళ్ళకి ఇవ్వలేదంటూ కూడా చెప్పారు. ఇక సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ వాటిని గౌరవించాలి, అంతేగాని నేను చెప్పిన వాళ్ళే ఉండాలి, నేను చెప్పిన వాళ్ళే అక్కడ గద్దెనెక్కి నా మాట వింటూ కూడా ఉండాలి అన్నటువంటి దాన్ని కూడా ట్రంప్ చెబుతూ ఉన్నారు. సో ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అభివృద్ధి, భద్రత, సమన్వయం అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ చర్య వల్ల ఇప్పుడు ఇరాన్ చాలా దెబ్బతిన్నది, ఆర్థికంగా కూడా నష్టపోయింది. సో అభివృద్ధిలో భాగం కావాలి, అక్కడ భద్రతను కల్పించడంలో కూడా సమన్వయం ఉండాలి, అంతేగాని ఎప్పటికప్పుడు నాకు నచ్చినప్పుడు దాడులు చేస్తాను ఇలా ఈ రకంగా గనక ఉంటే గనక అస్సలు సరికాదంటూ కూడా అభివృద్ధి, భద్రత, సమన్వయం అంటూ ఉండాలంటూ చెప్పారు. ఈ రెండిట్లో కూడా ప్రోత్సహించాలి అమెరికా. అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం, అంతర్జాతీయంగా కూడా అందరం కూడా కొన్ని నియమాలు అనేవి పాటించుకున్నాం, కానీ ట్రంప్ మాత్రం ఆ నియమాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అయినా ఏవైనా కానీ ఒకవేళ కొన్ని నియమాలు చెప్పినప్పుడు అవి ట్రంప్కు సరైనవి కానప్పుడు ట్రంప్ నేను అసలు వీటిని ఎందుకు నేను పాటించాలి, నేను వైదొలుగుతాను అంటూ బెదిరిస్తాడు. ఎప్పుడైతే తనకి మిగిలిన దేశాల నుంచి సపోర్ట్ కావాలో ఆ సమయంలో మాత్రం వాటికి లోబడి ఉన్నట్లుగా కూడా ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు, నాటో కానీ ఇవన్నీ ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా అప్పుడు తన నుంచి ఒక వాదన బయట పెడతాడు. అంటే తనకు కుదిరితేనేమో అలా, కుదరకపోతేనేమో ఇలా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అలా కాకుండా ఎటువంటి కష్ట సమయంలోనైనా కానీ ఎటువంటి సమయాల్లో అయినా కానీ అంతర్జాతీయ నియమాలకి లోబడి ఉండాలి, ఆ వ్యవస్థను పరిరక్షించుకోవటం. మనం ఒక వ్యవస్థను సృష్టించుకున్నాము, దాన్ని మనమే రక్షించుకున్నప్పుడు ఆ వ్యవస్థను సృష్టించుకొని దేనికి ఉపయోగం? సో వీటన్నిటి ఒక 4 ప్రతిపాదనలు అయితే చైనానైతే పెట్టడం జరిగింది. ఇక చైనా మరి ట్రంప్తో మాట్లాడి శాంతిని నెలకొల్పటంలో, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పటంలో సక్సెస్ అవుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ వెనుక కూడా చైనానే ఉండి ఆ శాంతి చర్చలు జరిపిందని తెలిసింది. సో పాకిస్తాన్లో జరిగినటువంటి శాంతి చర్చల ప్రకారం కూడా ఇరాన్ ఏం కోరుకుంటుంది, అమెరికా ఏం కోరుకుంటుంది అనేది కూడా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు వీటన్నిటిని అర్థం చేసుకున్నటువంటి చైనా ఒక ప్రతిపాదనని మొదలుపెట్టింది. ఇవి మరి ఇరాన్ అదేవిధంగా ఇటు అమెరికా ఈ రెండు ఆమోదించి, ఇటు ఇజ్రాయెల్ కూడా ఆమోదించి ఇదంతా కూడా మరి చైనా శాంతి చర్చలు జరిపి సక్సెస్ అవుతుందా లేదా, దీంట్లో జిన్పింగ్ సక్సెస్ అవుతారా లేదా అన్నది కూడా
మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక చూద్దాం, మరి ఒక నెలలోనైతే ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. మరి ఈ లోపే ఈ శాంతి చర్చలు జరిపి ఇదంతా సక్సెస్ అవుతుందా, ఆ తర్వాత ట్రంప్ పర్యటిస్తారా, ఏం జరగబోతోంది? ముందుగానే ఒక వ్యూహంతోనే సిద్ధమైనట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.